అంటే మన పెన్నే కదా మామా, ఎందుకు ఖర్చు అయిపోతుందని. చంపుతా ఎక్కువ మాట్లాడమంటే. ఒక్క నిమిషం సరే, ఇప్పుడు పెట్టిస్తా. పెట్టువే. నా అంచనా కరెక్ట్ అయితే ఆ శ్వేత ఇల్లు అమ్మడానికి వచ్చుంటుంది. ఏ లత చూడవే. ఏంటి ఇల్లునా? నీ బొంద శ్వేతనే. నేను చూస్తాను నానమ్మ గారండి. ఎందుకు పాదపుచ్చేయడానికా? ఏం అక్కర్లేదు. నువ్వు వెళ్ళవే. మీరు శంకిస్తున్నారండి. శంకేం కర్మే, శంకుల తీర్థం కూడా పోసిస్తాను. నువ్వు వెళ్ళవే. అలాగే జాగ్రత్త. అయ్యో, ఉంటూ వినిప్పని చెప్తాను. అత్తయ్య గారు, ఎంత ఎండలో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? బుద్ధి లేక. కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య గారు. ఏంటి నానమ్మ గారికి బుద్ధి లేకపోవడమా? అది కాదు, ఆ శ్వేత లోపలే ఉంది. అది సంగతి. అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయి డబ్బు చేతికొచ్చుంటుంది. ఇప్పుడు ఆ డబ్బులు మనం కొట్టేస్తాం. కొడితే దెబ్బలు తగులుతాయేమో అత్తయ్య గారు. దేనికే? డబ్బులు కొట్టేద్దామన్నారుగా. కొట్టడం అంటే కర్రతో కొట్టడం కాదే, మన బుర్రలతో కొట్టడం. కొట్టాలంటే మనకు ఉండాలి కదా అత్తయ్య గారు. ఏంటది? బుర్ర. దాని దగ్గర డబ్బులు కొట్టేయడానికి అద్భుతమైన ప్లాన్ వేశాను. ఏంటండి నానమ్మ గారండి? ఇదేంటో తెలుసా? ఊరుకోండి అత్తయ్య గారు, ఈ మాత్రం తెలీదా? టేపు చుట్టిన టెంకాయ. నీ బొంద ఇది బాంబే. ఇది పేలిందంటే చుట్టుపక్కల బిల్డింగ్లు మొత్తం కూలిపోతాయి. అంటే మనుషులకి ఏం కాదన్నమాట. అయ్యో, మనం కూడా చేస్తామే. పొరపాటున ఈ బాంబు చేతిలో పేలితే? హే, డోంట్ వరీ బేబీ, ఇది పేలినా ఇంకొక బాంబు ఉంది. ఊరుకోండి అత్తయ్య గారు, అది పేలితే ఇంకోటి వేయడానికి మనం ఉంటామా? డోంట్ వరీ, మే హూనా. ఇప్పుడు ఏం చేయబోతున్నాను నానమ్మ గారండి? ఈ బాంబుని రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోకి విసురుతా. బాంబు అని అందరికి తెలిసేలా అరుస్తా. దాంతో అందరూ బయటకు పరిగెడతారు. అప్పుడు మనం శ్వేతని కిడ్నాప్ చేస్తాం. దాని దగ్గర డబ్బులు లాక్కుంటాం. ఊరి చివర పారేసిపోతాం. ఏడ్చినట్టుంది. డబ్బులు లాక్కునేది ఊరి చివర పడేయడానికా? పారేసేది డబ్బులు కాదే, మరి ఆ శ్వేతని. అయితే లేట్ ఎందుకు? త్వరగా పదండి. స్టార్ట్ ఫాలో మీ. కవర్ చేసుకోండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,